అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ఉపమాన జ్ఞాన సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ఉపమానం చెప్పుకుందాం. రాసుకొని చెప్తాను. ఒక పిల్లవానికి ఒక రత్నం దొరికింది. ఆ పిల్లవానికి ఆ రత్నం విలువ తెలియక దానిని గోళీగా ఆటలాడి ఆకలైన వెంటనే ఆ రత్నాన్ని అవతల పారవేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే విధంగా మానవులు పరమేశ్వరుని దయచేత దొరికిన రత్నం లాంటి ఈ అమూల్యమైన మానవ జన్మను గోళీ ఆటల సుఖాలకు భోగాలకు జల్సాలకు ఉపయోగించి రత్నం విలువ తెలియని పిల్లవానిలా శరీరాన్ని వదిలివేస్తున్నారు. కానీ ఈ శరీరం విలువ తెలుసుకున్నవారు ఆ శరీరాన్ని ఉపయోగించి ధ్యానం చేస్తే జ్ఞానం సంపాదించుకుంటారు. జీవితంలో ఎన్నో లాభాలు పొందుతారు. చివరకు దైవంగా ఎదుగుతారు. దీని గురించి కొంచెం మనం వివరించుకుందాం. ఎందుచేతంటే
లోకంలో ఎక్కువ శాతం మందికి ఈ శరీరం విలువ తెలియట్లేదు. మానవ జన్మ యొక్క గొప్పతనం అర్థం కావట్లే. పెద్దలు చెప్తున్నారు, మానవ జన్మ దుర్లభము అని. మానవ జన్మ లభించడం దుర్లభం. అంత తేలిగ్గా రాదండి ఇది. పత్రిక చెప్పారు కదా, పరిణామ క్రమంలో ఎన్నో రకాల కీటక జన్మలు, జలచరాల జన్మలు, పక్షి జన్మలు, జంతు జన్మలు పూర్తి చేసుకోవడానికి కోట్లాది కోట్లాది సంవత్సరాలు తర్వాత లభించిందే మానవ జన్మ. అంటే 84 లక్షల రకాల జీవరాశుల కంటే కూడా మానవ జన్మ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అన్ని జీవరాశులకి అంత తేలిగ్గా మానవ జన్మ రాదండి. అది మానవుడికే సాధ్యమైంది. వచ్చిన ఈ జన్మ యొక్క విలువ తెలియక ఒక పిల్లవాడు రత్నం దొరికినా అది గోళీ అనుకుని కాసేపు ఆటలాడుకుని పడేసి వెళ్ళిపోతాడు. అలాగే దొరికిన ఈ జన్మని రత్నం విలువ తెలియని మానవ పిల్లవాడిలాగా దేనికి ఉపయోగిస్తున్నారు అంటే ఎక్కువ శాతం మంది సుఖాలకు, భోగాలకు, జల్సాలకు. అంటే సుఖపడ్డానికి, ఎంత భోగించాలో అంతా భోగించడానికి, గొప్ప గొప్పగా జల్సాలు, తాగుడని, ఇలా రకరకాలు సరదాలకి ఉపయోగిస్తున్నారు. ఆ రత్నం విలువ తెలియని ఆ పిల్లవాడు రత్నాన్ని పడేసినట్టుగా శరీరాన్ని వదిలేస్తున్నారు.
మనం చెప్పుకున్నామండి, ఎక్కువ శాతం మంది అని ఎందుకన్నామంటే ఈ తమో గుణము రజో గుణంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భూమి మీద. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఒక 60% ఉంటారు. రజో గుణంలో ఉన్న వాళ్ళు ఒక 30% ఉంటారు, అంటే 90%. దీన్ని వీటికే ఉపయోగిస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ చాలా తక్కువ శాతం మంది ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శరీరంతో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నారు. అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. జీవితంలో ఎన్నో లాభాలు పొందుతున్నారు. చివరకు మానవ జన్మ లక్ష్యమైనటువంటి దైవంగా ఎదుగుతున్నారు. పూర్ణాత్మ కాగలుగుతున్నారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. జీవిత లక్ష్యాన్ని. అంచేత రత్నం విలువ తెలియని పిల్లవాళ్ళ మన జీవితం ఉండకూడదు. ఏమండి, రత్నం విలువ తెలిస్తే పడేస్తారా? దాచుకుంటారు. దాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటారు. వాళ్ళ జీవితంలో ఎంతో లాభం పొందుతారు. అంచేత జ్ఞానం విలువ తెలుసుకోండి. దొరికినటువంటి ఈ మానవ జన్మ గొప్పతనం తెలుసుకోండి. ఈ శరీరం యొక్క గొప్ప శక్తి ఏంటో తెలుసుకోండి. దీన్ని ఉపయోగించి జ్ఞానం సంపాదించుకోండి. పత్రి గారి లాంటి గురువులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ శరీరాన్ని జ్ఞాన సంపాదనకు ఉపయోగించండి. దానికి కావలసిన సాధన ఒక్క మానవ శరీరానికే ఉంది. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయగల శక్తి ఒక మానవ శరీరానికే ఉంది. దానికి ఉపయోగించండి అంటారండి. మీరు ఒక్కసారి కర్తాల్లో కానీ అయితే ఇంకెక్కడైనా సరే పత్రికని గమనించినట్లయితే ఆయన ఇంటర్వ్యూ చేసేవారు. స్టేజ్ మీద ఎన్నో రకాల ఎంతోమంది చేత ఇంటర్వ్యూ చేయించేవారు. వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేసేవారు. సమస్యల గురించి, దాని గురించి, వాళ్ళకున్న సందేహాలు ఇవన్నీ వేసేవారు. ఏ ప్రశ్న వేసినా
చివరికి ఆయన చెప్పేది ఒకటే, మీరు ధ్యానం చేయండి అనేవారు. ఆ లాభం రావాలన్నా ధ్యానం చేయండి, ఈ సమస్య పోవాలన్నా ధ్యానం చేయండి, ఏదైనా నెరవేరాలన్నా ధ్యానం చేయండి. అన్నిటికీ ఈ శ్వాస మీద ధ్యానమే చెయ్యాలనేవారు. అప్పుడు నాకు అర్థమైంది, ధ్యానం తప్ప ఇంకేదీ లేదు మనం లాభం పొందాలంటే. అన్న విషయం అర్థం చేసుకున్నాను. అలాగే ఈ ధ్యానం ద్వారానే జ్ఞానం అని కూడా ఆయనే చెప్పారు. ధ్యానం వల్లనే అన్నారు. అంటే జ్ఞానం విలువ కట్టలేని జ్ఞానం పొందాలి అంటే ధ్యానం చేసి తెరవలసిందే. మరి ఎన్నో రకాలుగా చెప్పారు ఆయన మనకి. జ్ఞానం పొందితే వచ్చే లాభాలు, అది జీవితంలో సుఖశాంతులు కలగజేయడమే కాదు, ఆ రకమైన లాభాలు పొందడం వల్ల జీవిత లక్ష్యం కూడా పొందడానికి, సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంచేతంటే మీరు జ్ఞానం పొందితే దేనికి ఆశపడరు, ఉన్న దాంతో తృప్తిగా జీవిస్తారు. కోరికలు అదుపులో ఉంచుకుంటారు. తృప్తి ఉండడం వల్ల ఉన్న దాంట్లో ఇతరులకి కొంచెం పంచుతాడు. సృష్టి రహస్యమైన అంతా ఒకటే అన్న విషయం తెలుసుకుంటాడు. అజ్ఞానికి తెలియదండి, అంతా వేరువేరే అనుకుంటాడు. మానవులంతా వేరువేరు కాదు, జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ వేరువేరే అనుకుంటాడు. అది అజ్ఞాని పరిస్థితి. జ్ఞాని అవుతే అంతా ఒకటే అని తెలుసుకుంటాడు. తన కోసం, తన జీవితం కోసం ఆలోచిస్తాడు. అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, దేనికోసం వచ్చాను, నా చుట్టూన్న వాళ్ళకి నాకు అసలు ఏమిటి సంబంధం, ఏమిటి ఈ జీవితం. లోకంలో చూస్తే రకరకాల జనం కనిపిస్తారు, రకరకాల సమస్యలతో ఉంటున్నారు, రకరకాల కష్టాలతో ఉంటున్నారు. ఏంటి దీనికి కారణం? ఒక బుద్ధుడికి ఎలాంటి ఆలోచన వచ్చిందో కొంచెం జ్ఞానం మీరు సంపాదించుకుంటే ఆ విధంగా మీరు ఆలోచిస్తారు. ఎంతసేపు ఎలా తిందామా, ఎలా తాగుదామా, ఎలా సుఖపడదామా ఆలోచన కాదు, ఇది ఆలోచించండి. అది గోళీ దొరికింది, ఒక రాయి అనుకున్నాడు వాడు. కాసేపు ఆడుకుని అవతలడేశాడు. అలాగే ఇది శరీరం,
అనుకుని ఈ సుఖపడ్డానికి అనుకుంటూ కొన్నాళ్ళు ఉంటుంది, ఇది తర్వాత పోతుంది అనుకుంటూ ఉన్నన్నాళ్ళు సుఖపడాలనుకుంటూ ఎన్ని రకాలుగా వీలవుతే అన్ని రకాలుగా సుఖపడాలని, ఆ సుఖపడడానికి కావలసినటువంటి ధన సంపాదనకు ఎక్కువ సమయం వెచ్చిస్తూ సంపాదించిన ధనాన్ని సుఖపడడానికి ఉపయోగిస్తున్నాడు. జీవితాన్ని అలాగే గడుపుతున్నాడు. ఏమవుతుందండి? పిల్లవాడు ఎదగడం ఎంతసేపు, ఎదిగిన వాడు యవ్వనంలోకి రావడం ఎంతసేపు, వాడు పెళ్లి చేసుకుని కౌమార స్థితి దాటడం ఎంతసేపు, ముసలితనంలో ప్రవేశించడం ఎంతసేపు, చివరికి ఆ శరీరం వదిలేయడం ఎంతసేపు, అలా చేస్తున్నాడు. ఈ శరీరాన్ని ఉపయోగించి జ్ఞానం సంపాదిస్తే విలువ కట్టలేనటువంటి దైవ స్థితిని సంపాదించుకోగలుగుతాడు. అంచేత జీవితం యొక్క విలువ తెలిసినవాడు, అంటే జ్ఞానం పొందినవాడు చెయ్యకూడని పనులు చెయ్యడు, చెయ్యవలసిన పనులే చేస్తాడు. అంతేకాదు లోక కళ్యాణకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు, వాటిని ప్రోత్సహిస్తాడు, వాటికి సహకరిస్తాడు. అంతేకాదు తాను చేసే పని ధర్మమా కాదా అని చూస్తాడు. తన గురించి ఎవరు ఏమనుకున్నా లెక్క చేయడు. అరిషడ్ వర్గాలు అదుపులో ఉంచుకుంటాడు. త్రికరణ శుద్ధిగా జీవిస్తాడు. ధర్మాన్ని ఆచరిస్తాడు. జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలలో, అంటే శీతోష్ణాల్లో కానీ, గెలుపు ఓటంలో కానీ, నిందాస్తుతుల్లో కానీ, సుఖ దుఃఖాల్లో కానీ, మాన అవమానాల్లో కానీ సమస్థితిలో ఉంటాడు. మాట మీద ఎరుక ఉంటుంది, అదుపు ఉంటుంది. జ్ఞాని సృష్టికి అనుగుణంగా జీవిస్తాడు. సృష్టి నిర్ణయాన్ని గౌరవిస్తాడు. సృష్టి తీసుకునే ప్రతి నిర్ణయము సరైనదే అని తెలుసుకుంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సృష్టిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయండి, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి దానికి కూడా కారణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కారణం లేకుండా ఏది జరగదు. ఒక వరదల్లాంటి వర్షాలు వచ్చినా,
మండేటటువంటి ఈ ఎండ కాసిన, తట్టుకోలేని చలి వేసిన, ఇలాంటి మార్పులు ఎన్ని వచ్చినా సహించలేని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. పాడు ఎండ అంటారు, పాడు వాన అంటారు. గుర్తుంచుకోండి, ప్రకృతి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, పరబ్రహ్మే. ప్రకృతిని మీరు విమర్శిస్తే పరబ్రహ్మను విమర్శించినట్లే. ఆయన ముందు ఎంతండి మనం? ఆయన్ని విమర్శించే స్థాయిలో ఉన్నామా? ఎంత అజ్ఞానం! అంతే. అంచేత జ్ఞానవంతులు కావాలనుకునేవారు ఈ ఒక్క పాయింట్ కూడా మీరు తెలుసుకోవాలి. సృష్టిలో ఏది జరిగినా విమర్శించకూడదు. ఆ సృష్టికర్త నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి అన్నీ. ఈ ప్రపంచంలో, అనంతమైన ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మన ఊళ్ళో, మన ఇంట్లో ఉండి ఏదో చిన్న పరిధిలో జీవిస్తూ ఏవి ఎందుకు జరుగుతున్నాయో ఏం తెలుస్తుంది మనకి? ఆయన ఒక ప్రణాళికతో ఈ సృష్టి రచన చేశాడు. ఈ సృష్టిలో పరిణామ క్రమంలో మానవులుగా వచ్చిన వారం మనం. కానీ మనకు ఒక లక్ష్యం ఉంది, ఇవ్వబడింది. మాధవుడు కావాలనేటువంటి లక్ష్యం ఉంది. మన లక్ష్య సాధన సాధించడానికే ఆయన చేసే ప్రయత్నం. ఇన్ని కోట్ల మంది మానవులు ఉన్నా ఒక్కోళ్ళు ఒక్కో రకమైన స్థాయిలో ఉంటారు. అవి మనకు తెలియదు. అంతా ఒకటే అనుకుంటాం, అంతా మానవులు అనుకుంటాం. వాళ్ళ రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. వాడు ఎదగాలి. మరి ఎదగడం మానేసి, ఎదిగే ప్రయత్నం మానేసి ఎన్నో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా పత్రి గారు భూమి మీదకి వచ్చి ఆ విషయమే నొక్కి చెప్పారు. ఏమిటి అంటే, జీవహింస చేయకండి, మాంసభక్షణ మానండి అని. ఎందుకు చెప్పారు అంటే, అది సృష్టి విరుద్ధమైన పని కాబట్టి. మరి అది అందరికీ చెప్పడానికి ఆయన జన్మ ఎక్కడ సరిపోయిందండి? అంచేత ఆ విరుద్ధమైన పనులు చేసినప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి
ప్రకృతిలో జరిగే విపరీతమైన మార్పులు భూమి మీద ఉన్న అందరినీ ఆలోచింపచేస్తాయి. ఎంతో హాయిగా జీవించి పెద్ద ఇల్లు కట్టుకుని జీవించేవాడికి భూకంపం వచ్చి ఆ ఇల్లు కూలిపోతే, రోడ్డు మీద పడితే కోట్లు ఉన్నవాడు బికార్ అయిపోతే ఆలోచించడా అండి? అంతర్మదనం జరగదా? ఎందుకు నాకు పరిస్థితి ఇలా అయిపోయింది? చిన్న కష్టాలు వస్తే చిన్న కష్టం అనుకుంటాడు, మానవులం కాబట్టి వస్తున్నాయి అనుకుంటాడు, అయితే ముసలోళ్ళు అయ్యాం కాబట్టి వస్తున్నాయి అంటాడు అనుకుంటాడు. కానీ ఇంత పెద్ద కష్టం వచ్చేసరికి అంతర్మదనం బాగా జరుగుతుంది. ఓ, చెయ్యకూడని పనులయ్యో చేశాను. ఏం చేశాను నేను? చెయ్యకూడని హింస చేశాను, ఇతన్ని బాధించాను, ఇతర జీవుల్ని హింస పెట్టాను. ఈ రకంగా ఆ ఫలితం అనుభవిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుని ఎటువంటి పరిస్థితిలో ఆ పని చేయడు. ఇది అలా ఎప్పుడైతే మానేశాడో వాడు ఒక మెట్టు ఎదిగినట్టు. అలా జీవితంలో అనుభవాలతో ఎన్నో మెట్లు ఎదుగుతాడు. డైరెక్ట్గా పత్రి గారి లాంటి గొప్ప గొప్ప గురువుల్ని పంపి, మనం 3 రోజుల క్లాసులో చెప్పుకున్నాం, పత్రి గారు చెప్పింది. కర్మలు అనుభవించడానికి తీసుకున్నది జన్మ అంటారు. కర్మలు లేకపోయినా భూమి మీదకి వస్తే అవతరించాడు అంటారు అని చెప్పారు పత్రి గారు. అవతారం వేరు, జన్మ వేరు. జన్మ అంటే కర్మలు అనుభవించడానికి తీసుకున్నది జన్మ. అవతారము అంటే లోక కళ్యాణం కోసం భూమి మీదకి రావడం. ఆ స్థాయికి రావాలి. మరి ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత, ఎన్నో తెలుసుకున్న తర్వాత, ఎంతో జ్ఞానం సంపాదించుకున్న తర్వాత, తన తప్పులు ఎన్నో సరి చేసుకున్న తర్వాత ఆ స్థితికి వస్తారండి. అప్పుడు చెప్పారు పత్రి గారు, అక్కడే ఆ వీడియో పెట్టారు మనోళ్ళు, సింధూర పెట్టింది, వినండి, బాగా వినండి. అది ఈ లైఫ్ ఇవన్నీ అర్థమవుతాయి, మీకు ఎంతో గ్రహించవచ్చు అందులోంచి. అసలు ఏంటి మనం చేసేది, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఇంకా బాగా అర్థమవుతాయి. యాక్చువల్గా మనమంతా కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను
60% ఉన్నవాళ్ళం కాదు, 30% ఉన్నవాళ్ళం కాదు, ఆఖరికి 9% ఉన్నవాళ్ళం కూడా కాదు. మనం 1% ఉన్నవాళ్ళం. మనం మీ బుద్ధి బాగా ఉపయోగిస్తే ఇంకా ఎన్నో సాధిస్తారు, ఎన్నో విజయాలు సాధిస్తారు. శరీరం కొంతకాలమే ఉంటుంది, గుర్తెట్టుకోండి. భూమి మీద మీరు శాశ్వతం కాదు. మీ చుట్టూ ఉన్నాయి అనుకున్నవి, అనుకున్నవారు ఎవ్వరూ మీ వారు కాదు. నీవారు అనుకున్నావంటే అది భ్రమ. శంకరాచార్య వారు చెప్పిన జాగ్రత్త పంచకం ఒక్కసారి చదవండి. మళ్ళా ఒక్కసారి కాదు, అది ఆ పుస్తకాలు మళ్ళా చదువుతూ ఉండాలి. అంచేత ముఖ్యంగా ఒక్క విషయం తెలుసుకోండి. ఆత్మజ్ఞానికే ఇది ఉంటుంది. వాతావరణ మార్పుల గురించి విమర్శించడు, ప్రస్తావించడు, వాటిని పట్టించుకోడు ఆత్మజ్ఞాని. ఈ ఎండలు, వానలు ఇవన్నీ ఈ జరిగే సృష్టిలో జరిగే వైపరీత్యాలు విమర్శించారంటే మీరు చాలా అజ్ఞానంలో ఉన్నట్లెక్క. ఎప్పుడు నాకు బాగా అర్థమైందంటే, పత్రి గారు వల్లే ఇది నేను అర్థం చేసుకున్నా. ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను నేను. అప్పుడు ఏంటంటే ఒక పాట రికార్డింగ్ చేస్తున్నారు ఆయన. శివప్ప, ఆ పాట రికార్డింగ్ ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఇవ్వాలి అన్నాడు. సరే ఇచ్చాను. మీరు కూడా హైదరాబాద్ రండి సార్, కూడా మీరు వెళ్ళి చూదురు గారు అన్నాడు ఆయన. అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరు తెలుసు, అదే కొత్త. సార్ ఇంట్లోనే దిగాను, పైన ఒక రూమ్ ఉంటుంది. అప్పుడు కారు అది లేదు, ఆటోలో వెళ్ళాం ఆ స్టూడియోకి. పత్రి గారు మేమిద్దరమే ఉన్నాం. దారిలో నేను ఖాళీగా ఉండలేక ఏం చేస్తాను, ఖాళీగా కూర్చుని ఆయన ఏదో ఆ ప్రోగ్రాం గురించి, ఆయన పాటలు పాడే పాటల గురించి అన్నీ రివ్యూ చేసుకుంటున్నారు. ఎలా పాడాలి, ఏది పాడాలి, అలాగని అవన్నీ ఆయన చేసుకుంటున్నారు. కామ్గా ఉండి నేను కామ్గా ఉండలేక, ఆ రోజు బాగా ఎండగా ఉంది, ఏదో మాటల్లో అన్నాను, ఎండ చంపేస్తుందండి అన్న. అప్పుడు అన్నారు ఆయన, ఆత్మజ్ఞాని వాతావరణం గురించి మాట్లాడతాడంటయా అని చెప్పన్నారు. ఇంకా అంతే, అయిపోయాను. ఆయన లోపల ఏం జరుగుతుందో తెలియక నా లోపల చాలా అంతర్మదనం జరిగింది. ఇంకక్కడి నుంచి ప్రకృతి గురించి విమర్శించడం కానీ, మాట్లాడడం కానీ ఏం చేయలేదు. సరే, ఏం జరిగినా మంచిగా. వర్షం వచ్చినా మంచి,
అజ్ఞానులు ఎలా ఉంటారంటే ఇంట్లో బట్టలు ఆరబెట్టుకుంటారు. వర్షం వస్తే ఎంత తిప్పుకుంటారు. లేకపోతే ఆడవాళ్ళు ఒడియాలు ఆరబెట్టుకుంటారు. వర్షం వచ్చిందనుకోండి తిట్టుకుంటారు వీళ్ళు ఒడియాల గురించి. ఎంత అజ్ఞానం అది. ఆ వర్షమే లేకపోతే పరిస్థితి ఏంటి? వర్షం వల్లే కదా మొక్కలన్నీ బతుకుతున్నాయి. మొక్కలన్నీ బాగా బతకడం వల్లే కదా 84 లక్షల రకాల జీవరాశులన్నీ వృక్ష సంపద మీదే బతుకుతున్నాయి. చూసుకొని కావాలంటే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. పంట లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం? ఆ వృక్షాలు ఆ మొక్కలు అవి లేకపోతే జంతువులన్నీ అయ్యేలా బతుకుతాయి. ఆ జంతువులు లేకపోతే మాంసాహార జంతువులు ఎలా బతుకుతాయి? ఇవన్నీ ఉండాలి అంటే వర్షం పడాలి. వర్షమే లేకపోతే 1 సంవత్సరము 2 సంవత్సరాల్లో భూమి మీద జీవరాశి అనేది ఉండదు, అంతరించిపోతుంది. ఆలోచించండి, అంత ప్రమాదం. మీకు అన్నీ సమకూరుతున్నాయి కాబట్టి ఆలోచన ఉండదు. ఆ కరువు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఎడారి ప్రాంతాల్లో ఒక బింది నీటి కోసం ఎంత పాటుపడతారో చూడండి. చేత ప్రకృతి ఎప్పుడు ఏది సమకూర్చాలో సమకూరుస్తుంది, చూసుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ పాఠం చెప్పాలో ఆ పాఠం చెప్తుంది. అందుకే ఈ సునామీలకి, భూకంపాలకి, ఈ వరదలకి ఎన్ని చూస్తున్నాం దేశాల్లో. ఎవడు తిన్నగా జీవిస్తున్నాడు, ఎవడు సరిగ్గా ఉన్నాడు, ఎవరన్నా తెలుసుకుంటున్నారా? ఎవరైనా జ్ఞానం పొందుతున్నారా? అంతా ఒకటే అని తెలుసుకుంటున్నారా? ఆ రకంగా జీవిస్తున్నారా? అలా జీవిస్తే ఇవన్నీ ఉంటాయా? అన్ని దేశాల్లో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది, ఎక్కడ చూసినా. అంచేత జ్ఞానం పొందితే ఇవన్నీ తెలుసుకోగలుగుతారు, జీవితాన్ని మార్చుకుంటారు, గొప్పవాళ్ళు అవుతారు, చివరికి దైవస్వరూపులుగా ఎదుగుతారు. రత్నం విలువ తెలియని కుర్రవాళ్లే ఉండకూడదు. ఈ శరీరం యొక్క విలువ తెలుసుకుని దీనితో జ్ఞానం సంపాదించి దైవంగా ఎదగడానికి ప్రయత్నించాలి. ఇదే ఈ ఉపమానం యొక్క గొప్పతనం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.